యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటారంటే, మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. బాగా వినండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకములో నీవు కూడా ఎలాంటి వారమై ఉన్నామో. నువ్వు ప్రేమిస్తూ, నువ్వు ఆరాధిస్తూ, నువ్వు సేవిస్తున్న నీ దేవుడు, నీ దేవుడు నువ్వు నమ్మి విశ్వసించిన నీ యేసు ప్రభుని నువ్వు ఈరోజు వెంబడిస్తున్నావే, ఆయన ఎట్టివాడో నీవు కూడా అట్టివాడవే, అట్టిదానవై ఉన్నావు. ఇప్పుడు నీవు అటువంటి వాడివి నీవైనప్పుడు ఆయన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఆయన స్వభావంతో నువ్వు ఉండాలి కదా. ఆయన స్వభావము, ఆయన తలంపులు, ఆయన రీతిగా జీవించడం, ఆయనకి కలిగిన విశ్వాసం నువ్వు కలిగి ఉండటమే కాదు, ఆయన ఏ రీతిగా తండ్రి చిత్తం నెరవేర్చినాడో నీవు నీ లోకంలో అట్టివాడిగా ఆ తండ్రి చిత్తం నెరవేర్చువాడివై దానివై ఉన్నావు. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, ఈ లోకంలో నువ్వు అట్టివాడవై ఉన్నావు. ఆయన ఏం చేశాడు? క్షమించాడు. నువ్వు క్షమించేవాడిగా ఉండాలి. ఆయన ఇతరులను ప్రేమించాడు. నువ్వు లోకంలో ఉన్న వారిని ప్రేమించేవాడిగా ఉండాలి. స్వస్థపరిచాడు. అంతేకాదు ఇతరుల కొరకు ప్రార్థించాడు. రక్షణ కొరకు, వారందరి కొరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అనేకులను దేవుని రాజ్యం వైపు తిప్పుటకు, దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ప్రాధాన్యముగా పెట్టుకున్నాడు. నీవు ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు మరి ఆయన భారం ఎందుకు కలిగిలేవు? ఆయన ఆత్మను కలిగినప్పుడు ఆయన ఆత్మను కలిగి ఉన్నానని సంతోషపడుతున్నావు, కానీ ఆయన స్వభావంలోనికి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఆలోచించిన రీతిగా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకంటే ఆ అనుభవంలోనికి నువ్వు రావాలంటే మొదటగా నువ్వు ఆ వాక్యం నమ్మాల. ఆ వాక్యం నువ్వు నమ్మటం మాత్రమే కాదు, ఆ వాక్యముని నీవు స్వతంత్రించుకొని విశ్వసించి నువ్వేం చేయాలంటే నీవు ఆ విధమైన క్రియలు నీలో కనబరచాల. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క చిత్తానికి లోబడేదానివైతే, దేవుని యొక్క ఇష్టానికి లోబడేదానివైతే, దేవుని యొక్క స్వభావం కలిగిన దానివైతే, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన దానివైతే, నింపబడిన వాడివైతే, దేవుని నీవు ప్రేమిస్తున్నట్లయితే, దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ఎట్టివాడో నువ్వు అట్టి వాడవైనప్పుడు, అట్టి దానవైనప్పుడు నువ్వు ఏ విషయంలో ఆ వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నావు? ఆయన ఎట్టివాడో నువ్వు అట్టి వాడవు అంటే అర్థం ఏంటి? తండ్రి ఎలాగుంటాడో కూతురు కూడా అంతే ఉందంటే అర్థం ఏంటి? తండ్రి ప్రేమించినలాగే కూతురు కూడా అందరిని ప్రేమిస్తుంది. తండ్రి ఎలాగైతే ప్రేమగా ఉంటాడో కూతురు కూడా అలాగే ప్రేమగా ఉంటుంది. వీళ్ళ నాన్న అందరిని పిలిచి చాలా ప్రేమగా మాట్లాడతాడండి. అదే పోలికలు వచ్చినాయి ఈ అమ్మాయికి కూడా. ఈ అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్ళిన అందరిని ప్రేమగా పిలిచి బాగా భోజనం పెట్టి అంటే అర్థం ఏంటి? అలాగే చేస్తున్నారు, అలాగే ఉన్నాడంటే. మరి ఈ వాక్యానికి అర్థమైంది, ఆయన ఎట్టివాడో నువ్వు అట్టివాడై ఉన్నావంటే తండ్రి ఏం చేస్తున్నాడో, యేసు ప్రభు వారు ఏ విధంగా జీవించినారో నువ్వు కూడా జీవించాలి. జీవించుటకే మనం ఉన్నాం. ఆమేన్.